హాయ్ గాయ్స్, ఈరోజు మన బండికి బ్రేక్ ఉంది. బ్రేక్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది నిన్నటితో అయిపోయింది. ఈరోజు అయితే మనకు లక్కీగా స్లాట్ బుక్ అయింది. కాబట్టి ఈరోజు మనం వెళ్ళి బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ చేపిద్దాము. ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మన బండి రోడ్డు మీద తిరగడానికి అన్ని అర్హత ఉంది అని చెప్పేసి ఆర్టీఓ ఆఫీసర్ మనకి ఇచ్చే లైసెన్స్ అనమాట. దాన్నే మన ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటాము. ఇది ప్రతి 2 ఇయర్స్కి అయితే రెన్యువల్ అవుతుంది. ఇప్పటికీ నా బండికి ఇది 4వ సంవత్సరం ఇక అయిపోయింది. కాబట్టి 4th ఇయర్లో మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ మనకి 2 ఇయర్స్ వరకు ఇస్తారు వ్యాలిడిటీ. కాబట్టి అదంతా చేసుకుందాము. సో ఈరోజు ఈ వీడియోలో మనకి బండికి బ్రేక్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఫుల్గా చూపిస్తాను. సో వీలైనంత వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా బండికి పొల్యూషన్ లేదు. పొల్యూషన్ చేపిద్దామని చెప్పేసి నేను రౌండ్గా తిరుగుతున్నాను. అయితే పొల్యూషన్ చేయించే వ్యక్తి ఇక్కడైతే లేడనమాట. అతని గురించే చూస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కడైతే చేస్తారో అక్కడే ఉంటాడు, వచ్చేయండి అని చెప్పి అన్నారు. అందుకని ఆడికి వెళ్తున్నాను ఇప్పుడు. అయితే మన బండి BS6 బండే. BS6 బండికి కూడా పొల్యూషన్ అవసరం అని చెప్పేసి నేను అడుగుతుంటే అవసరం అన్నా అన్ని బళ్ళకి పొల్యూషన్ కావాల్సిందే అంటున్నారు. మరి పొల్యూషన్ మనం ఇచ్చి మళ్ళీ మనం BS6లు 6.2లు లేటెస్ట్ వెర్షన్ బళ్ళు కొంటాం ఎందుకో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే, ఎనీవే వాళ్ళ పద్ధతి ప్రకారం ఇక మనం వెళ్ళిపోవాలిగా. ప్రతిదీ మనకున్న దాన్ని బట్టి జరగాలంటే జరగవు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూడా మాట్లాడుతూ ఉండాలంతే. సో ఒకవేళ యూనిఫామ్ ఏమైనా అడుగుతారేమో అని చెప్పేసి యూనిఫామ్ కూడా వేసుకున్నాను. సో వెళ్దాం, వెళ్ళి మనం బండికి బ్రేక్ అయ్యి చేపిద్దాం. ఎన్ని బళ్ళు వచ్చి ఉంటాయో ఏంటో చూద్దాం. మనకేంటంటే అసలు బ్రేక్లో ఆర్టీఓ ఆఫీస్లోనే చేయాలి. మనది జిల్లాల వారీగా డివైడ్ అయిపోయిన తర్వాత అక్కడ మా ఊర్లోనే చేస్తున్నారు. అసలు అయితే యాక్చువల్గా మా ఊర్లో ఆర్టీఓ ఆఫీస్ లేదు. వారానికి ఒక రోజు వచ్చేసి బ్రేక్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మాకు ఒక మార్కెట్ యార్డ్ ఉంది. ఆ మార్కెట్ యార్డ్లోనే మనకి వెహికల్స్కి బ్రేక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చూపిస్తాం మీకు. అన్నా గురు, పొల్యూషన్ చేస్తాడేమో లోపల పెడతా. చాలా బండే ఉన్నాయి. పొల్యూషన్ లేదు మన బండికి. పొల్యూషన్ చేపిద్దాం. మనమైతే పొల్యూషన్ అయితే చేపించాము. ఇక్కడ 100 రూపాయలు తీసుకున్నారు. దీని వ్యాలిడిటీ వచ్చేసి 6 నెలలు. 23 మార్చ్ 2025 వరకు అయితే ఇది ఉంది. 6 నెలలు. సో ప్రస్తుతానికి మన బండి కూడా మనం లైన్లో పెట్టేసుకున్నాం. ఇక్కడ లైన్లో పెట్టేసామండి. చాలా బళ్ళ ఉన్నాయి లైన్లో. వెయిటింగ్ ఫర్ ఆర్టీఓ. ఎప్పుడు వస్తాడో ఏంటో. మన బండి వెనక నుంచి ఈ రకంగా ఉంది. ఖచ్చితంగా మనకి ఈ రకంగా రిఫ్లెక్టింగ్ టేప్ అయితే ఉండాలంట. అండ్ సైడ్న ఇలా నెంబర్ అయితే రాపించుకొని ఉండాలంట. అండ్ టైర్లు కూడా చూస్తున్నారు. టైర్లు అయితే మంచి కండిషన్లో ఉండాలి. మనకు ఉన్న 4 టైర్లు మంచి కండిషన్లోనే ఉన్నాయి. అండ్ లైట్లు చూస్తున్నారు. లైట్లు కూడా వెలుగుతూనే ఉండాలి. అన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రంట్ కూడా రిఫ్లెక్టింగ్ టేప్ ఉండాలి ఈ రకంగా.
ఓకే, మిగతా అంతా ఓకే, ఇక ఇబ్బంది ఏం లేదు. చూద్దాం, ఇంకా ఆర్టీఓ గారు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత మరి ఎంత స్పీడ్గా చేస్తారో ఏంటో చూద్దాం. ఎల్ఈడి లైట్లు చూస్తాడని చెప్పేసి ఇట్లా వెనక్కన్నాను. దూరం నుంచి అయితే కనపడదు ఇది, అది కానీ ఇది కానీ. తర్వాత ఇంటికి వెళ్ళా పైకి అనుకుంటే సరిపోద్ది. ఇప్పుడు టైం చూస్తున్నారా, ఎంత అయింది? 10 నిమిషాల దాకా 12 అయింది టైము. ఇంకా ఇంతవరకు అయితే ఎవరూ రాలేదు. ఇంకా స్టిల్ ఇక్కడే వెయిటింగ్. చాలామంది ఎండలో అలాగే మాడిపోతున్నారు. చూడండి, ఇంకా రాలా. అసలు ఇంతసేపు ఇంతమందిని వెయిట్ చేయించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీరేమంటారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఫైనల్గా మన బండి బ్రేక్ ఎప్పుడైపోద్దా ఏంటా అని చెప్పేసి నేను అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నిన్నే అయిపోయింది బ్రేకు. ఈరోజు ఒకరోజు దాటిన తర్వాత మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మొత్తం మీద ఫుల్ ఎండ. ఫ్యాన్ మాత్రం ఎంతసేపు అని వేసుకుంటాం, ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. టైం 1 గంట అయింది, ఆయన అయితే ఇంకా రాలా. భోజనాలు చేసేసి రమ్మని చెప్పేసి అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. టైం 1:15 అయిపోయింది. ఇప్పుడు అందరూ భోజనాలు చేసి వస్తారనుకుంటా. మనం క్యారేజ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడే తినేసాను. ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నా. చూడండి, కాస్త చెట్ల నీళ్ళతో చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా ఆయన రాలా, 12:30 అవుతుంది. ఇంకా నాకు ఆకలేస్తుంది కాబట్టి మనకి క్యారేజీ ఉంది. సో సినిమా చూసుకుంటా తినేద్దాం. ఏం చేస్తాం, తప్పదు కదా మరి. మనం ఆకలితో ఎక్కడ ఉంటాం, ఆయన వచ్చినప్పుడు రాని. చేసేదేముంది, అన్ని బళ్ళు అయిపోయేలోపు మనం తినేస్తాము. కాబట్టి అన్నం తినేసి ప్రశాంతంగా కూర్చుందాం ఇక్కడ. అన్నం తినేసి అలా కూర్చున్నానో లేదో ఈలోపే వర్షం అయితే మొదలైంది. గట్టిగా గంట సేపు కుమ్మొదిలి పెట్టింది వర్షం. చూడాలి ఈ వర్షంలో ఆయన మనకి ఎలా బ్రేక్ చేస్తాడో ఏంటో అనేది చూడాల్సిందే. వర్షం మాత్రం గట్టిగానే పడుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ వర్షం అసలు ఎంత గట్టిగా పడుతుందో చూడండి. అసలు మామూలుగా లేదు వర్షం. వైపర్ వేద్దాం. వైపరు చూడండి ఎటు పడుతుందా. బీభత్సమైన వర్షం. ఆ ఆర్టీఓ ఆఫీసర్ ఎవరో కానీ ఇంకా మా దగ్గరికి అయితే రాలేదు. ఎడ తిరుగుతున్నారో ఏంటో, ఏం చేస్తున్నారో అసలు నాకైతే ఏం అర్థం కావట్లా. ఇక్కడ ఇన్ని బళ్ళు ఇంతమంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నారంటే కొంచెం అయినా ఉండాలి కదా. అయితే నిజంగా ఆయనకు వర్క్ ఉంటే ఓకే, వర్క్ లేకపోతే మాత్రం మన అందరి టైంని వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతే. అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇలా వానలో వర్షంలో. ఇదిగోండి ఇక్కడ ఈ షెడ్లు ఉన్నాయి కదా, ఆ షెడ్ల దగ్గరికి రానిమన్నారు బళ్ళన్నీ. సో అన్నీ బయలుదేరి అక్కడికైతే వెళ్తున్నాయి. వర్షం బాగా పడుతుంది కదా, సో అక్కడ ఏమన్నా చేస్తారనుకుంటా. మనకి మొత్తం ఎదరికి రానిమంటున్నారు. ఆ లైన్లో పడి వెళ్తున్నాం మనం కూడా. మన పడినట్టే పడుతుంది గట్టిగా. బళ్ళన్నీ కదులుతున్నాయి, వరుసగా వెళ్తున్నాయి మరి. స్లోగా ఒక్కో బండి అవుతున్నాయి అన్నారు. కానీ ఇక్కడ చూడండి బళ్ళు ఆగిపోయి చాలాసేపు అయింది. నేను ఇదే ప్లేస్లో ఆగిపోయి ఉన్నాను. మరి అక్కడికి వెళ్తే బయట వర్షం పడుతుంది, తడిసిపోతామని చెప్పేసి నేను ఇక్కడే ఉంటున్నాను. మరి అక్కడ పరిస్థితి ఏంటి అనేది మనకైతే ఇంతవరకు ఏ అప్డేట్ లేదు.
బళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలీదు. కొన్ని బళ్ళకి బంపర్స్ ఉన్నాయి, బంపర్స్ ఉంటే అవ్వదు అని చెప్పేసి నేను విన్నాను. కానీ యాక్చువల్ పరిస్థితి ఏంటి అనేది అక్కడికి వెళ్తే కానీ మాకు తెలుస్తుంది. సో చూస్తాను, చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వీడియో రికార్డ్ చేసే దాని నెక్స్ట్ రోజు అనమాట. నిన్న యాక్చువల్గా వర్షం బాగా పడింది అక్కడ మనం బండి బ్రేక్ చేసే టైంలో, కాబట్టి అసలు వీడియో తీయడానికి కానీ ఏం కుదరలేదు. వాళ్ళు హడావుడిగా బళ్ళు చూస్తున్నారు, సంతకాలు పెట్టేసుకుంటున్నారు, గబాగబా వెళ్ళిపోయాము అంతే. ఆ తర్వాత నాకు ఒక లోడ్ వస్తే నేను ఆ లోడ్కి అయితే వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ విజువల్స్ ఏమి నేనైతే మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే బీభత్సమైన వాన. ఆ వానలో వాళ్ళు అక్కడ పక్కన రేకుల షెడ్ ఒకటి ఉంటే ఆ షెడ్లో నుంచున్నారు వాళ్ళు ఎదురుగా మేము బళ్ళు వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తూ ఉంటే వాళ్ళు బండి అంతా చూసుకొని మనకైతే సంతకాలు పెట్టేశారు. అలా అయితే జరిగింది. మిగతా ఏ విషయాలు మా దాకా రాలేదు. నేనైతే ఒక మధ్యలో మీడియేటర్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారాగా వెళ్ళాను. మేమైతే డైరెక్ట్గా వెళ్ళలేదు. ఇక ఏ పనైనా సరే ఇక ఆయనే చూసుకుంటారు కాబట్టి మొత్తానికి ఆ రకంగా కంప్లీట్ అయింది. అది వీడియో తీద్దామని చెప్పేసి ఎన్నో ఆశలతో వెళ్ళాను నేను, కానీ వర్షం వచ్చేసి మొత్తం పాడు చేసేసింది. మన బండికి బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలాసేపు అక్కడ ఆగిన తర్వాత మనం అయితే బయలుదేరి బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న లోడ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను.